సనాతన ధర్మం లంజా కొడుకులందరినీ దెంగ పారేసే టైం అయింది. మేల్ ప్రొసీడ్యూర్ లెక్క నేను జీసస్ మీద ఒట్టేయన్నా నువ్వు కాదని. మీ అమ్మ మీద ఒట్టురా జీసస్ మీద. ఆటగాడు కాబట్టి అందరికి అమ్మాయిలకి ఇంటర్వ్యూకి ఇస్తున్నా. పెట్టచ్చుగా విజయవాడలో నీ అమ్మ రేట్ 500 పెట్టి 8 మంది దిగుతారు. ఆడుతున్న నాటకం జగన్ నాటకం. ఆ నాటకం సనాతన ధర్మం లంజా కొడుకులందరినీ దెంగ పారేసే టైం అయింది. కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. వెయిట్ అండ్ వాచ్. అన్న పడిందంటే కొడుకు పేకాట ఆడతారులే. దెగ్గుతావు నువ్వు, ఎందుకు దెగ్గవు? దెగ్గుడు పైసలు దెగ్గుడు. జాతకం చాలా బాగుందంట ఈ సంవత్సరం. నాది మంచిదే కదా. ఆదాయం 14, వ్యయం 2 రూపాయలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. జీసస్ మీద ఒట్టేయన్నా నువ్వు కాదని. మీ అమ్మ మీద ఒట్టురా జీసస్ మీద. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? నేను హిందువులైతే జీసస్ మీద ఎందుకు కొట్టేస్తాను. సరే రాముడి మీద ఒట్టాయి. రాముడి మీద ఒట్టు. ఆ మెయిల్స్ నువ్వు పెట్టలేదా? నాకెందుకురా? పేగులు తీసి బోటి ఉండి మ్యాన్షన్ హౌస్ లో ముంచుకు తినేస్తా. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలా. లాస్ట్ టైం అయితే విద్యు చందు గారు ఇచ్చారు, ఇప్పుడు ఎవరు లేరు. ఎవరిని క్రియేట్ చేసినా పూగలు అవుట్ అయిపోతున్నారు. నాకు స్టాండర్డ్ గా 41 డే ఉండేవాళ్ళు కావాలి. ఉండేవాళ్ళు కష్టం. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం అన్న ఆడ ఎర్రిపు కదా అన్న. అవును, కొండెర్రిపు కాడు అన్న. వాడు ఏందన్నా నీ పేరు వింటే చాలు ఫేస్ చేంజ్ అయిపోతుంది. ఆడు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పొగిడినట్టు పొగుడుతాడు నిన్ను. మొదలో వదిలేలే ఎందుకు మొదలో గాయక నుంచి డండన్ మొదలో బాయ్. మనకి అన్నా ఓ టీ ఇవ్వనా? టీయా ఉప్పేసివ్వండి, అస్సలు రోషం రావడం లేదు. మేకపోతుని బలిచ్చే ముందు దానికి ఏం పెడుతుందా? ఇప్పుడు కూడా కంటెంట్ ఇచ్చి దెంగి 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 ఫేమస్ అయినాక అప్పుడు దెంగు స్టార్ట్ చేయాలి. అంతేకాదు ఇంకా ఇస్తాను అన్నయ్యకి ఫోన్ చేసి ఇప్పుడు దాన్ని ఫాలో కొడితే అది కంటెంట్ ఇస్తాను. ఎవరిని? మీ అక్షయ్ షాప్ మా అక్షయ్ మీ అక్షయ్ ఏం లేదన్నా, జస్ట్ మన ఫ్రెండ్. ఆడి కోసం నువ్వు సుల్లుకో చేసుకుంటావు. అంత లేదన్నా, అంత లేదు. అతను సనాతన ధర్మం ఏ లేదన్నా. ధర్మం వడ్డాకదిగా నేను రమ్మాబాయితో మాట్లాడిన వదిలేసిన, కానీ మీ అందరితో మాట్లాడతా. కాకపోతే నిన్ను తిట్టినా కొట్టినా నా కోసమే రామ్ భజన్ చేస్తాడు. మీ అమ్మ బాప్తిజం తీసుకుంటా ఇన్స్టెంట్ గా అన్నాను అక్కడ ఏదో ఇలా నీళ్ళు చల్లుకుంటారు. నీళ్ళు చల్లేసుకుంటే అయిపోయింది. వాళ్ళకి నార్మల్ గా ఏసుక్రీస్తు అక్కడ తీసుకున్నాడు కదా, మరి అదంతా నీళ్ళు పవర్ఫుల్ కదా. పవర్ ఆ వాక్ కాఫీ. తులసి చందు ఇంటర్వ్యూలో కూడా లేడీస్ రెస్పెక్ట్ ఇంటర్వ్యూలో ఆటగాడు కాబట్టి అందరికి అమ్మాయిలకి ఇంటర్వ్యూకి ఇస్తున్నా. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. రాజా గారికి ఉంటుంది, ఇంకో రౌండ్ ఉంటుంది ఆ పూ గారికి. ఎవరికి? విఆర్ రాజాకా? ఉంటుంది. కానీ వాడు చాలా మెచ్యూర్ గా చేసిండు నీ మీద వీడియో. ఎంత మెచ్యూర్ గా చేసినా గొద్దెంగుడు అనేది ఒకటే ఉంటది మనకి. విజయవాడలో 4 ఇల్లులు రా, నీ అమ్మ 20 కోట్లు దిగినా ఇంకా సాలదారా నువ్వు ఆడికా? పండ పెట్టచ్చు. విజయవాడలో నీ అమ్మ రేట్ 500 పెట్టి 8 మంది దిగుతారు. సపోర్ట్ చెయ్యక పిల్ల మొగ్గ రేపు అదే దిగుతా. చచ్చిపోతాడు. చాలా కొట్టగలడు. నువ్వేమైనా పుణ్యకం చేసావా నేను పూజ చేయడానికి? ఆత పూకులు ఏం చూడక. కానీ వాళ్ళ అమ్మని అంటే మళ్ళీ మీకు హేట్ వస్తుంది బ్రో. ఆ మొనకాకుండా ఆ అబ్బాయిని దెంగుతాను, అబ్బాజాన్ని దింగుతుడు. ఆ ఊతలో నీకు దెంగాల రక్తం. అది దెంగితే కాకట్టి దెంగాల. దెంగుడికి గుద్దలో నుంచి రక్తం నోట్లోంచి స్వాদ రావాల. చూసేదానికేమో
స్వాతి ముత్యంలో కమలాసంలాగా జప్పగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమీ తెలియనట్టుంటావు, వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఆటపోకున్నా కొడుకు నువ్వు రూమ్ లో కుర్చీలో కూర్చొని గూగుల్లో ప్రపంచం చూసేవాడికి నీకే అంత ఉంటే నీ తల్లి దీని తల్లి నేను ప్రపంచాలు దిగేట్టు నాకెంత ఉంటుందిరా. నేనేమన్నా నీ లెక్క గూగుల్లో చూసి చెప్తానా ఏంటి? చూసి చెప్తా, అక్కడ అంతకు చూసి తెలుసుకొని చెప్తా. నీ లెక్క గూగుల్లో చేసే అత్యాపారం కాదు కానీ అది. నీ అమ్మ నీ ఫోన్ లో డేటా లేకపోతే మొట్టని వేవ్ దేనికి పంచి దేంగుతా రేపు రోజుకి మొత్తం రక్త కన్నీరు సెగసెగలు అవుతుంది. ఎవరికి వివిఆర్ రాజాకా? అయితే రేపు షోలో గట్టి పిఎస్వై ఇమ్రాన్ చాలా ఎక్కువ చేసిర్రులే. అయిపోయిందిలే. వాళ్ళు తెలంగాణ వాళ్ళు మరీ దారుణమే. ఇమ్రాన్ గారి తాతపోగిన కొడుకు పెట్టి 2034లో దిగుతా నా పిల్లలతో. పెళ్ళయిందా అన్న మీకు? బోల్డ్రా దీన్ని ఎన్ని దేశాల్లో బోల్డ్ మంది ఉన్నారు పిల్లలు అనమాట. పెళ్లి చెరువు సహజీవనం అంటారుగా, అటువంటి జీవితాలు ఉన్నాయి. ఆ సహజీవనంలో ఏదో ఒక జీవనాన్ని పెట్టుకొని ఆ బిడ్డని పట్టుకొని దిగుతా. బోల్డ్ మంది విత్తనాలు వేసిన చూడు ఉంటే మడగాస్కర్ లో చూడు ఒక విత్తనం వేసేసిన మనం ఒకసారి వదిలేశాక ఇంకా కొత్త క్యాండిడేట్స్ ని పట్టుకుంటూ ఉంటుండ్రా. నా తల్లి పాత్రిక అందరూ ఉన్నారు. మేల్ ప్రాస్టిట్యూట్ లెక్క నేను ఏంటో అంచనా లేకుండా హామీలు చడ్డావు. అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా పట్టిసీమ తూమా పిల్ల కాలు. లంజోడికి నేను లంజోడికి డబ్బులు ఇవ్వాలా, లంజోడికి డబ్బులు ఇవ్వాలా? కొత్త రకం జాతి లజడుకులకి డబ్బులు ఇవ్వాలా? కలికాలం ఏంటి? కలికాలం లంజోళ్ళకి డబ్బులు ఇవ్వాలా? బీచ్ దగ్గర మా అబ్బాయిలందరూ నించుంటారు. పోవడమే 5 నిమిషాలు దిగుతావా, 10 నిమిషాలు దిగుతావా, వైగ్రేషన్ దిగుతావా, కొండమెట్టు దిగుతావా, గుదిలో దిగుతావా, ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాం మేడం. దానికి ఒక రేటు, దీనికి ఒక రేటు, అదొక రేటు. అదే ప్రాస్టిట్యూట్స్ జాబ్స్. డైరెక్ట్ పాకిస్తాన్ అని తమ్నేల్ వేసినావు ఏందన్న? డైరెక్ట్ అలీ గారికి ఎంత మోసం ఉందా కుట్ర నీ దగ్గర పాకిస్తానేనా? అయితే అవ్వచ్చులే. సర్టిఫికెట్స్ ఏంటి? అలాగే మా చెల్లెలు రా వాళ్ళు చూసినావు కదా. యాక్చువల్ గా మై సిస్టర్స్ ఎక్కువ లాంగ్ టైం బ్యాక్ వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. అదే ఇంకా వాళ్ళు చేశారు. మళ్ళీ ఇంకో థింగ్ ఏంటంటే మన ఫాలోవర్ కూడా ఆవిడ దగ్గరికి వెళ్తే బండనా బూతులు తిట్టి పంపించారని. నాకెంత గుద్ద పలుపు ఉందో నా చెల్లెలకి అంత గుద్ద పలుపు. కానీ కస్టమర్ అంత తిట్టొద్దు కదన్న, అమ్మల మీదకి పోయి. అచ్చే నేను తిరుగుతాను కదా. తిట్టొద్దన్న, అంత గలీజ్గా కస్టమర్ పోయి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ అమ్మల మీదకి పోయి తిట్టడం కరెక్టా అన్న? కస్టమర్ కాదు, నేనైతే సంపిదింగుతా ఫస్ట్. ఎవరిని? నేను కస్టమర్ ఎవరైనా నా దగ్గర మాట్లాడాలంటే ఉప్పు కారమైన తలకాయ తీసి ఆడి బాడీతో పచ్చళ్ళు పెడతా. పచ్చళ్ళు ఉంటది. వాళ్ళ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, జస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయంటే తల నరుకుతావా నువ్వు? నేనైతే తల తీసి షులికాయ పచ్చడి పెట్టి షులికాయ పచ్చడి నమ్ముతా. నువ్వు కూడా ఇండియాకి వచ్చి చెయ్యన్నా, నరకన్నా చూస్తా నేను ఇండియాలో. నేను ఆల్రెడీ ఇండియాలో ఏం చేశానని నా ఆల్ ఇండియా ట్రిప్ చూడు. ప్రతి స్టేట్ పోలీస్ తో నా దగ్గర లొల్లు ఉంటది. నా వీడియోలో ప్రతి స్టేట్ పోలీస్ కూడా లొల్లు ఉంటది. కేసులు అయినాయి, వాళ్ళు ఫైన్ వేసినారు. ప్రతి స్టేట్ పోలీసులతో లొల్లు ఉన్నది నా వీడియోలోని. బీహార్ లో 20 మందిని చెదగదింగినా నేను ఆ రోజుల్లోనే, యూట్యూబ్ పెట్టిన షూటింగ్ లోనే. బీహార్ వాళ్ళని అది కూడా వీడియో ఉంది, చెదగదింగిన వీడియో కూడా ఉంది. ఇది చెక్ చేసుకో. నాకు అవకాశం వచ్చిన రోజున